కరోనా మళ్లీ పడగవిప్పుతోంది. రాజధాని నగరంలో నిశ్శబ్దంగా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్తగా వచ్చిన JN1 వేరియంట్ తాలూకు సైలెంట్ వేవ్ అని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో CSIR, CCMB, ట్రిక్స్ శాస్త్రజ్ఞులు జంట నగరాలకు సంబంధించినటువంటి మురుగునీటి నమూనాలను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చారు. వైరస్ సోకిన చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదు. కొందరిలో స్వల్పంగా జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. లక్షణాలు కనిపించిన వారిలో కూడా అతి కొద్ది మంది పరీక్షలు చేయించుకుంటున్నారనడంతో కేసులు తక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. వాస్తవంగా మాత్రం జంట నగరాల్లో అత్యధికులు JN1 వేరియంట్ ఇప్పటికే సోకిందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. గతంలో కరోనా బారిన పడడం వల్ల, వ్యాక్సిన్ల వల్ల వచ్చిన రోగనిరోధక శక్తిని సైతం తప్పించుకోగలుగుతున్న ఆసక్తికర వేరియంట్ ఇదే. ఇది చాలా నిశ్శబ్దంగా వ్యాపిస్తోంది. కొందరిలో అసలు ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదు. మరికొందరిలోనేమో అసలు గుర్తించలేనంత స్వల్ప స్థాయిలో మాత్రమే లక్షణాలు ఉంటున్నాయి. దీనివల్ల ఎలాంటి ఆందోళనకర అనారోగ్యం కలగట్లేదు అని టిక్స్ డైరెక్టర్, CCMB మాజీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. ఈ వేరియంట్ వల్ల ఆసుపత్రి పాలయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. తమ పరిశీలన కోసం హైదరాబాద్లోని 18 ప్రాంతాల్లో ఓపెన్ నాలాలు, బెంగళూరులో 26 మురికినీటి శుద్ధి కేంద్రాల నుంచి, విజయవాడ, పూణే తదితర నగరాల నుంచి కూడా నమూనాలు సేకరించామని, వాటిలో వైరల్ లోడ్ పెరిగే ట్రెండ్ గత ఏడాది డిసెంబర్ మొదటి నుంచి కనిపిస్తుందని ఆయన వెల్లడించారు. మురుగునీటి నమూనాలను తరచుగా పరిశీలించడం ద్వారా ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుపుతామని వివరించారు. వైరస్ సోకిన అత్యధికల్లో ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదు కాబట్టి ఆసుపత్రి పాలైన నమూనాలకు వైద్యాధికారులు తప్పనిసరిగా మాలిక్యులర్ టెస్టింగ్ చేయించాలని రాకేష్ మిశ్రా అభిప్రాయపడ్డారు. 65 ఏళ్లు దాటిన వారు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు మాస్కులను తప్పనిసరిగా ధరించడం, జనసమర్థ ప్రదేశాలకు వీలైనంత దూరంగా ఉండడం, ఒకవేళ అలాంటి చోట్లకు వెళ్లాల్సి వస్తే N95 మాస్క్ ధరించడం, చేతుల పరిశుభ్రతను పాటించడం వంటి ముందు జాగ్రత్త చర్యలను పాటించాలి అని సూచించారు. ఫ్లూ లక్షణాలు కనిపించినా కరోనా పరీక్ష చేయించుకోవాలన్నారు. వైరస్ అంత ఆందోళనకరమైనది కాదు, కానీ నిరంతరాయంగా దాన్ని పర్యవేక్షించడం మాత్రం తప్పనిసరి అని రాకేష్ మిశ్రా హెచ్చరించారు. JN1 వేరియంట్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో గాంధీ మెడికల్ కాలేజీలోని ల్యాబొరేటరీలో దీనికి సంబంధించిన పరీక్షలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ల్యాబ్కు పలు కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి 60కి పైగా నమూనాలు వచ్చినట్లుగా సమాచారం.